హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి అటెండర్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 శాలరీ అయితే ఇస్తున్నారనమాట. ఇవి వచ్చేసి మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే చిన్న సపోర్ట్ ఇవ్వండి గైస్, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా గైస్? ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ అయితే చూడండి. ముందుగా మనం అప్లికేషన్ ఆన్లైన్ స్టార్టింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ మనకి 15th నుంచి అయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే మనకి ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి హార్డ్ కాపీ ప్రింట్అవుట్ చేసుకోవడానికి, అలాగే మనం డాక్యుమెంట్స్ని సెండ్ చేయడానికి వచ్చేసి నెక్స్ట్ మంత్ 30 వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి ఇచ్చారనమాట, అంటే సెండ్ చేయడానికి ఇచ్చారు. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట మనకి. ఇంకా ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి మణిపూర్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి రిలీజ్ చేశారనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి. ఇవి వచ్చేసి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టర్స్ అనమాట మణిపూర్ యూనివర్సిటీలో. ఓకేనా గైస్? ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ పోస్టర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 78 పోస్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకు చూసుకున్నట్లయితే మనకి లైబ్రరీ అటెండెంట్ అండ్ ల్యాబొరేటరీ అటెండర్ జాబ్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్లయితే మనకి ఇందులో సెలక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, కుక్, అలాగే లైబ్రరీ అటెండర్ జాబ్స్ అయితే మనకి తీయడం జరిగిందనమాట. ఇలా మనకి టోటల్ చూసుకున్నట్లయితే మనకి 78 పోస్టర్స్ అయితే తీయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో అయితే. ఓకేనా గైస్? అలాగే వాటి యొక్క శాలరీస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లైబ్రరీ అటెండర్ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే మనకి మినిమం శాలరీ వచ్చేసి 18,000 శాలరీ అయితే ఇస్తున్నారనమాట. అలాగే మనకి మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 56,900 శాలరీ ఇస్తున్నారనమాట పర్ మంత్ వచ్చేసి. అలాగే మనకి ల్యాబొరేటరీకి కూడా చూసుకున్నట్లయితే సేమ్ శాలరీ ఇస్తున్నారనమాట. అలాగే స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్ కూడా మనకి శాలరీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీస్ అనమాట మనకి. ఓకేనా గైస్? ఇందులో కనిపిస్తున్న ప్రతి ఒక్క జాబ్ కూడా మీకు వచ్చేసి లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు మీకున్న జాబ్స్ అనమాట. అంటే మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టర్స్ అనమాట. ఓకేనా గైస్? ఇంకా మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈ జాబ్కి వచ్చేసి అప్లికేషన్ ఫీ అనమాట. ఓకేనా గైస్? మీకు వీడియోలో చెప్పిన విధంగానే మనకి లైబ్రరీ అటెండర్కి అలాగే ల్యాబొరేటరీ అటెండర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు జస్ట్ మీరు 10th లేదా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఎనీ స్టేట్ ఆర్ బోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు 10th కానీ ఇంటర్ కానీ పాస్ అయితే సరిపోతుందన్నమాట. అలాగే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 32 ఇయర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకేనా గైస్? అలాగే మీరు ఐటీఐ పాస్ అయినా సరే సరిపోతుందన్నమాట మీరు వీటికి అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? అలాగే మీ యొక్క ల్యాబొరేటరీ సైన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే మంచిదన్నమాట మీకు అప్లై చేసుకోవడానికి. అలాగే మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే మీకు లైక్ ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ మీకు వచ్చేసి ఉంటే సరిపోతుందన్నమాట. మీకు వచ్చేసి జాబ్కి ఈ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి యొక్క స్కిల్స్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మిగతా యొక్క జాబ్స్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మొత్తం కూడా మీకు పీడిఎఫ్స్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. వీటి యొక్క లింక్స్ వచ్చేసి మన వెబ్సైట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళైతే ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. ఓకేనా గైస్? ఇంకా ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారో గ్రూప్ సి పోస్టర్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో 40 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. మీకు ఏజ్ కూడా మీకు చెప్పడం జరిగింది. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 45 ఇయర్స్ అనమాట. ఓకేనా గైస్?
ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్న మీకు పీడిఎఫ్ అలాగే మీకు అప్లికేషన్ ఆన్లైన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే చెక్ చేసుకొని ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఓకేనా గైస్. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా వీడియో లైక్ చెప్పి చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.